ఇక్కడ 145వ కీర్తన మనకున్న అన్ని కీర్తనలో మరి చాలా కీర్తనలు మనం చూసినప్పటికీ అన్ని కూడా మరి దావీదు రాసిన స్తుతి కీర్తనలుగా లేదా ఆయన మరి కోరాహ కుమార్ రాసిన మోషే చేసిన ప్రార్థన లేదా దావీదు మొరపెట్టుకున్న మరి అవన్నీ కీర్తనలు మనం బైబిల్ గ్రంథాలు ఇక్కడ కీర్తనలు మనం చూడొచ్చు. కానీ ఇక్కడ 145 కీర్తన ఇదొక స్తుతి కీర్తన, అనగా దావీదు దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడో తెలియజేసే కీర్తనగా మనం ఇక్కడ చూడొచ్చు, స్తుతి కీర్తనగా. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో దావీదు ఎక్కడ కూడా తన బాధను కానీ తనకున్న కష్టాలు కానీ తనకున్న శత్రువుల గురించి కానీ మరి ఆయన ఒక్క మాట కూడా ఇక్కడ రాయలేదు. ఇక్కడ దేవుని యొక్క మహిమ గురించి లేదా ఆయన యొక్క మహత్తు గురించి, దేవుని యొక్క మంచితనం గురించి, ఆయన యొక్క నీతి కార్యములు ఏ విధంగా దేవుడు చేస్తూ వచ్చాడో తనను తాను మర్చిపోయి తలుచుకుంటూ అక్కడ మరి తనను తాను మర్చిపోయి మర్చిపోయినట్లుగా దేవుని స్తుతిస్తూ అక్కడ రాసిన కీర్తనగా మనం చూడొచ్చు. అనగా అందుకే పైన అంటారు కదా, స్తుతి కీర్తన దావీదుది. దావీదు స్తుతిస్తూ దేవుడిని కీర్తిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క స్థానాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, మహిమత్వాన్ని, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రాసిన కీర్తనగా మనం చూడొచ్చు. అందుకే ఇది స్తుతి కీర్తనగా మనం చూడొచ్చు. అందుకే మొదటి వచనం అంటారు కదా, రాజువైన నా దేవ నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నతించదును అంటాడు. కాబట్టి ఇక్కడ ఒక రాజుగా దావీదు మరి పరమరాజు మహారాజు అయిన దేవుణ్ణి అక్కడ రాజైన నా దేవా అని అక్కడ మరి కీర్తిస్తున్నాడు. రాజుగా తనే ఒక మరి ఇజ్రాయెల్ అందరూ నడిపించి గొప్ప రాజు. అప్పట్లో దావీదు కూడా మరి గొప్ప రాజు ఉంటున్నాడు. మరి అటువంటి రాజైన ఆయన మరి రాజులకు రాజు పరమరాజు అయిన దేవుణ్ణి రాజైన నా దేవా నేనేం చేస్తానంటున్నాడు, ఘనపరుస్తానంటున్నాడు. ఎప్పుడు ఒక రాజు కూడా ప్రజల నుంచి ఘనత పొందాలని చూస్తాడు. ప్రజలందరూ తనని ఘనపరచాలని అనుకుంటాడు, అందరూ నన్ను పొగడాలి. అందుకే అప్పట్లో రాజు వెళ్తున్నారంటే అందరూ మరి ఆయన్ని జయహో రాజు జయహో అని అనేవారు. ఇప్పుడు మరి ఆ దావీదు కూడా గొలియాతును చంపవచ్చినప్పుడు దావీదు 10,000 కొలదని మరి అందరూ ఇక్కడ దావీదు దేవుడు ఎరిగిన వాడు. ఏం ఎరిగిన వాడు? ఆయన యొక్క స్థానాన్ని ఎరిగాడు, ఆయన యొక్క శక్తిని ఎరిగాడు, అదేవిధంగా ఆయన యొక్క గుణ లక్షణాలు, మరి గొప్ప గుణ లక్షణాలు ఎరిగాడు. కాబట్టి దావీదు దేవుని అక్కడ గొప్పగా కీర్తిస్తున్నాడు. చూడండి, 4వదిగా మరి దావీదు అంటాడు దేవుని గురించి, ఐ నో హిస్ ప్రీఎమినెన్స్, అనగా దేవుని యొక్క ప్రాధాన్యత నాకు తెలుసు అంటాడు. కాబట్టి ఇక్కడ చూడండి 10వ వచనం నుండి 13వ వచనం వరకు మరి దేవుని యొక్క మరి ప్రాధాన్యత అక్కడ తెలిసినాడు కనుక ప్రీఎమినెన్స్ అంటాడు, అనగా ప్రాధాన్యత, దేవునికి ఇస్తున్న ప్రాధాన్యత అక్కడ దావీదు చెప్తున్నాడు. చూడండి 10వ వచనం అంటాడు కదా, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు, ఆయన రాజ్య మహోన్నత ప్రభావం నరులకు తెలియజేయటకే నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుందరు, నీ శౌర్యను గురించి పలుకుదురు అంటారు. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని యొక్క మరి ప్రాధాన్యతను చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవునికి ఎటువంటి స్థానం ఇస్తున్నాడు, ఎటువంటి ప్రాధాన్యత ఆయన ఇస్తున్నాడో మరి ఆయన రాజ్య మహోన్నత ప్రభావం, ఆయన బలము నరులకు తెలియజేయటకే నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి ఏం చేస్తారంట, చెప్పుకుంటారు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు మరి దేవునికి మరి గొప్ప మరి యొక్క ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా మనము ఒక ఫైనాన్స్ అంటాం కదా, మరి ఫైనాన్స్ లో మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నానుగా, డబ్బు విషయాలు కొంతమంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అదేవిధంగా మనకి ఇంట్రెస్ట్ లో ఎక్కువ ఇస్తాం, అనగా మనకున్న ఆసక్తి, మనకి ఎక్కువ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దేని మీద అయితే దాని మీద ఎక్కువ మన ప్రాధాన్యత ఉంటుంది మన జీవితంలో. అదేవిధంగా మనకి రిలేషన్స్, మనకున్న సంబంధాల మీద ఎక్కువగా రిలేషన్ ఎవరికి ఉంటామో వారి గురించి ఎక్కువ ఆలోచించడం, వారి మీదే ఆ యొక్క ప్రభావం మనకి ఎక్కువగా ఉంటుంది, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్స్ అంటారు, అనగా మన పని పాటలలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాం. మరి మనకున్న అన్ని పనులు నేను చాలా బిజీ అండి, ఆ పని నేను చేసుకోవాలి, పనులు చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలా, అన్ని చూసుకోవాలని ఆ యొక్క పని పట్ల వాళ్ళ షెడ్యూల్స్ లోనే వాళ్ళు బిజీగా ఉంటారు. అదేవిధంగా వారి యొక్క సమయాన్ని వారి టైం ఎక్కువగా మరి వాళ్ళకి ఇష్టమైన దాని గురించి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా ఫైనాన్స్ అంటే, అదేవిధంగా ఇంట్రెస్ట్ అంటారు, రిలేషన్స్ అంటారు, షెడ్యూల్స్, టైం అన్నమాట. అనగా 5 విషయాల్లో మనం ఎక్కువగా ప్రాధాన్యత. చూడండి, ఈ 5 విషయాల్లో ఫైనాన్స్ లో ఎఫ్ అని ఉంటుంది, ఇంట్రెస్ట్ లో ఐ అని ఉంటుంది, ఆర్ రిలేషన్స్ అనగా రిలేషన్స్ లో ఆర్ ఉంటుంది, ఎస్ అనగా షెడ్యూల్స్ మనకున్న పని పాటలు, టీ అంటే టైం. ఈ 5 అక్షరాలు మనం యాక్రోనిమ్ అంటారు. ఫస్ట్ లెటర్స్ అన్ని చూసుకున్నట్టు ఏముంటుంది, మొదటి లెటర్స్ అన్ని కలిపితే ఫస్ట్ అని వస్తుంది. కాబట్టి FYRST, ఫైనాన్స్, ఇంట్రెస్ట్, రిలేషన్స్ అండ్ షెడ్యూల్స్ అండ్
టైం. కాబట్టి 5 లెటర్లు అనగా మనం ప్రాధాన్యత మొట్టమొదటిగా ఇచ్చిన ఆ ఫస్ట్ అనే ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాం మన జీవితంలో. కాబట్టి ఫైనాన్స్ లో మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, మనకున్న డబ్బు విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదా మనకున్న ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఆసక్తుల విషయంలో ప్రాధాన్యత చూపిస్తున్నామా, మనకున్న సంబంధాల విషయంలో ప్రాధాన్యత చూపిస్తున్నామా, మనకున్న పని పాటల్లో ప్రాధాన్యత చూపిస్తున్నామా, మనకున్న సమయాన్ని దేని కొరకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నాం మనం గమనించుకోవాలి. ఇక్కడ దావీదు తన ప్రాధాన్యత తన యొక్క ప్రీఎమినెన్స్ అంతా దేవుడి మీద ఎవరి మీద పెట్టున్నాడంటే దేవుడి మీద, ఆయన మీదే తన ప్రాధాన్యత అంత ఉంది. కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటున్నాడు, ఎదిగోయా నేను నిన్ను మరి నువ్వు నా జీవితంలో నువ్వు ప్రధానమైనడుగా నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని ఇక్కడ దావీదు అంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు కోరుకుంటుంది మొట్టమొదటిగా మనం చూసాము ఆయన గొప్ప స్థానంలో చూస్తూ ఉన్నాడు, ఆయనకి శక్తిని చూస్తున్నాడు, మూడవదిగా ఆయనకు పర్సనాలిటీ ఆయనకు వ్యక్తిత్వాన్ని చూస్తున్నాడు, నాలుగవదిగా ఆయన యొక్క ప్రాధాన్యత చూస్తున్నాడు, ఆయనకు ప్రాధాన్యత పెట్టి దావీదు ఆయన ఏం చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, ఆయనను స్తుతిస్తున్నాడు. చూడండి ఐదవదిగా మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఈ విషయంలో దేవుడిని మరి సమకూర్చేవాడుగా దావీదు చూస్తున్నాడు. చూడండి మరి యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నది, తగిన కాలం అందు నీ వారికి పెట్టి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అంటున్నాడు. మరి ఆయన ప్రొవైడర్ గా మనం చూడొచ్చు, అంటే సమకూర్చేవాడుగా దేవుడు మనం ఇక్కడ చూడొచ్చు. దావీదు దేవుడిని ఇక్కడ సమకూర్చేవాడుగా చూస్తున్నాడు. ఎందుకంటే చూడండి మరి 15వ వచనం అంటాడు కదా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలం నువ్వు వారికి ఆహారం ఇచ్చేవాడుగా ఉంటావు అంటున్నాడు. కాబట్టి చూడండి తగిన కాలం ఆహారం దేవుడు పోషించేవాడుగా, సమకూర్చేవాడుగా, ఆ యొక్క ప్రొవైడర్ గా దేవుడు ఇక్కడ మరి దేవుడిని దావీదు గమనిస్తున్నాడు. ఏలియా మరి ఆ అరణ్యంలో ఉన్నప్పుడు కాకుల ద్వారా దేవుడు ఏలియాకి ఏం చేస్తూ వచ్చాడు, మరి ఆహారం పంపిస్తూ వచ్చాడు. ఒక కాక అంటేనే దొరికితే విడిచిపెట్టిందా, అటువంటి మరి ఆ దుర్భరమైన స్థితిలో కాకి ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఏలియాని పోషిస్తూ వచ్చాడు, ఏలియాకి ఆహారం ఇస్తూ వచ్చాడు. ఏలియాని మరి ప్రతిదినము ఎక్కడ కూడా ఆహారం కొరకు ఎదుకులాడకుండా పక్షుల ద్వారా దేవుడు, అలాగే కాకి ద్వారా దేవుడు ఆహారం ఇస్తూ వచ్చాడు. అందుకే అంటాడు కదా ఆయన మనల్ని సమకూర్చువాడు, పోషించువాడు. అందుకే 14 కూడా అంటాడు కదా, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిన వాడిని మరి ఆయన లేవనెత్తువాడుగా మనం చూడొచ్చు. కాబట్టి మన జీవితం అనేక సార్లు మనం ఏం చేస్తాం, మన సమస్యల గురించి లేదా మనకున్న బాధలు ఇబ్బందుల గురించి కృంగిపోయిన పరిస్థితుల్లో మనము మన తోటి వారికి లేదా మన సంఘస్థులకు లేదా అనేకులు మనం ఏం చేస్తాం, మన బాధలంతా చెప్పుకుంటాం. కొంతమంది ఉంటారు మరి మన బాధలన్నీ వింటారు, అవునా అయ్యో పాపం సరే మరి అన్ని విషయాల్లో మన బాధలన్నీ వింటారు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఇలాగే జరుగుతుందని, అలాగే అయింది అని అనుకుంటారు. చూడండి అప్పుడు వరకు అయ్యో పాపం అన్న వాళ్ళు బయటకు వెళ్ళగానే எனக்கு ఇలాగే జరగాలి, నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాగే జరుగుతుందని, అలాగే జరగాలంటే ఆ విషయం వీళ్ళకి తెలిసినప్పుడు మరి వీళ్ళు ఇంకా ముందున్న బాధ కంటే ఇంకా ఎక్కువ కుంగిపోయేవారుగా ఉంటారు. ఎందుకంటే అంత ప్రేమ చూపించింది నా మీద, లేదా ప్రజలు అంత ప్రేమ చూపించాడు నా మాట చెప్పుకున్నప్పుడు బయటకు వెళ్ళి మళ్ళీ ఇలా అంటున్నాడా నా గురించి అనుకుంటారు. కాబట్టి మన సమస్యలు కానీ మన యొక్క కృంగిదలు ఉన్నప్పుడు కానీ ఏ విధమైన మరి నిటూర్పులు ఉన్నప్పుడు కానీ మనం తోటి వారికి లేదా సమస్యలు కాదు కానీ అన్నిటి వారికంటే మన దేవుడికి మనం మొదలుపెట్టుకున్నప్పుడు ఆయన ఇక్కడ సమకూర్చేవాడిగా, ఆయన పోషించేవాడిగా, ఆయన దయచేసేవాడిగా, కృంగిన వాడిని లేవనెట్టేవాడిగా, వాళ్ళని ఉద్ధరించేవాడిగా దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో మన సమస్యలు మనం ఎవరికి దేవుడి దగ్గర మొరపెట్టాలని దావీదు. చూడండి దావీదు జీవితంలో ఆయనకున్న సమస్యలు రాజుగా ఎవరికి చెప్పుకోలేడు. ఆయన ఉన్న గొప్ప రాజుగా తన వెళ్ళి ఒక సామాన్య మానవుడికి నాకు ఈ కష్టం వచ్చింది, ఇదిగో నా భార్య బిడ్డలందరినీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు ఫిలిష్తీయులు చెప్పుకోడా, ఎవరికైనా చెప్పుకుంటారా, చెప్పుకోలేడు. అక్కడ ఎవరికి ఏ మనుషుడు కూడా ఒక రాజు కూడా చెప్పుకోలేడు తనకున్న బలహీనతలు. కాబట్టి మానవులుగా మనకున్న సమస్యలు కానీ మనం ఎవరి మీద ఎక్కువ ఆధారపడతామో, ఎవరికైతే గొప్ప స్థానం ఇస్తామో, ఎవరిని శక్తిమంతుడిగా మనం చూస్తామో, ఎవరి యొక్క గుణ లక్షణాలు గొప్పగా చూస్తామో, మరి ఎవరైతే మనము ప్రియమినెన్స్ మనకి ఆయన ప్రాధాన్యత కలిగి ఉంటామో ఆయన దగ్గర మనం మొరపెట్టేవారుగా, మన వెన్నుభూములు కానీ మన సమస్యలు ఆయన దగ్గర మనం చెప్పుకునేవారుగా ఉండాలి. అందుకే ఆయన దీర్ఘశాంతుడు, దైవత్వం గలవాడు. మన ప్రార్థన లేదా మన మొరంతా ఆయన ఆలకించే దేవుడు. మనుషులు కొంతవరకు వింటారు, విని అబ్బా ఇంతసేపు ఆ బాధలన్నీ చెప్పిన బుర్ర పాడైపోయింది అంటారు, విన్నసేపు వింటారు. విన్న తర్వాత బయటకు వెళ్ళి అబ్బా తల తినేసిందయ్యా, తల తినేసాడు ఆయన బాధలన్నీ చెప్పుకో, నాకున్నాయి ఆయన ఉన్నాయని నాకే చెప్తున్నారు అనుకుంటారు. కాబట్టి మనుషులైతే మన గురించి కాదు అందరూ అనుకుంటారు కామన్ గా, ఎవరి గురించి మన సమస్యలు ఎక్కువ చెప్పినా అబ్బాయి ఏం నేను తల తినేస్తున్నారు అనుకుంటారు చాలా మంది.
ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. లేదా మన సమస్యలు చెప్పుకున్నప్పుడు మన ముందు చాలా బాధగా ఉండి మనం వెళ్ళిన పక్కకి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటారు, ఈయనకి ఇలాగే జరగాలనుకుంటారు కొంతమంది. కాబట్టి అది తెలిసినప్పుడు మనం ఎంత బాధపడతాం. అందుకంటాడు కదా ఆయన, మరి ఇక్కడ 14 వచ్చినట్టు కదా, పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిన వారిని ఏం చేస్తాడంటే లేవనెత్తే దేవుడు. ఎవరున్నారంటే గొప్ప దేవుడు. అందుకే దావీదు దేవుడిని స్తుతించకుండా ఉండలేకపోతున్నాడు, దేవుని ఆరాధించకుండా ఆయన చేసిన కార్యములను ప్రకటించకుండా. అందుకే అంటాడు కదా, నా తరం వాళ్ళందరికీ నేను చెప్పుకుంటానయ్యా దేవుడు నా పట్ల చేసిన కార్యములు. ఆయన చెప్పాడు కాబట్టి ఆ తరతరములు మనందరం ఇప్పటికి కూడా దేవుడి కార్యాలు మనం చూడగలుగుతున్నాం. మనం కూడా మరి మన బిడ్డలకు దేవుడు యొక్క గొప్ప కార్యాలు ప్రకటించేవారంగా, లేదా అనేకులకు అన్యులకు దేవుడు మన పట్ల చేసిన కార్యం మనం ప్రకటించేవారు ఉండాలి. అదే సువార్త. ప్రత్యేకంగా మనం మైక్ పెట్టుకుని చెప్పనవసరం లేదు. సువార్త అంటే ఇదిగో నేను ఈ అనారోగ్యంలో నేను చనిపోయేదాన్ని, దేవుడు నన్ను బ్రతికించాడు, అదే సువార్త. అదే మనం చేసిన కార్యం దేవుడికి అనులకు ప్రకటించేది అదే. ప్రత్యేకంగా నువ్వు బైబిల్ పెట్టుకుని ఇదిగో మనం దేవుడు నమ్ముకో, ఇదిగో నువ్వు మా ఇదిగో దేశ ప్రభులు ఇలాంటి వాళ్ళు ఎంతేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో వినరు. సువార్త ప్రకటించడానికి భయంకరమైన రోడ్లు ఉన్నాయి. కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు చూడండి. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నాం మనం, అటువంటి చట్టాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం నేరుగా సువార్త ప్రకటించడం చెప్పలేదు. మనం చేసిన కార్యాలు, మనం దేవుడు చేసిన కార్యాలు మనం చెప్పుకోవడమే సువార్త. ప్రభుత్వ నా జీవితంలో దేవుడు నేను ఈ కృంగిపోయిన పరిస్థితుల్లో ఈ బాధలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. నన్ను ఉద్ధరించేది ఆయనే, నా పరిస్థితుల్లో చక్కదిద్దింది ఆయననయ్యా. ఏ మనుషుడు నన్ను కాపాడలేదు, ఎవరు నన్ను ఆదుకోలేదు. కొన్నిసార్లు మనుషుల ద్వారానే, లేదా మరి మన సంఘర్షణ ద్వారానే, లేదా మన తోటి ద్వారానే, మన కుటుంబం ద్వారానే మరి దేవుడు సమకూరుస్తారు మనకు కావాల్సింది. కొన్నిసార్లు ఏ మనుషులు కూడా సహాయం చేయడు, కానీ దేవుడు ఆ పరిస్థితులు మనకు అనుకూలపరుస్తాడు. చూడండి, ఏ లేక ఆహారం ఎవరు ఇచ్చారు? ఏ మనుషులు వెళ్ళి ఆహారం ఎవరు అరణ్యంలో కాకుల ద్వారా ఆహారం పంపించాడు దేవుడు. కాబట్టి ఒక పక్షిని దేవుడు అక్కడ వాడుతున్నాడు. యోనాని మరి అక్కడ ఆయన ఎలమైన ప్రదేశానికి వెళ్లకుండా అక్కడ వేరే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ చేపని మరి తిమ్మిగిలో వచ్చి యోనాన్ని మింగేసింది. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళి వదిలేసింది. చూడండి, మనుషుల ద్వారా దేవుడు అనేక పరిస్థితుల్లో మనకు అవసరమైనప్పుడు దాన్ని ఆయన ఏర్పరచుకుంటాడు, సమకూరుస్తాడు ఆయన. అందుకే ఇక్కడ అన్న దావీదు ఆయన ప్రొవైడర్, మనకు సమకూర్చేవాడుగా దేవుడు అక్కడ దావీదు చూస్తున్నాడు. అదేవిధంగా చూడండి, మరి 18 వచనం నుండి 19 వరకు అక్కడ తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. తన ఎందుకు భయభక్తుల కోరిక ఆయన నెరవేర్చిన వారి మొర ఆలకించి వారిని రక్షించింది. ఇక్కడ దావీదు దేవుని యొక్క ప్రెజెన్స్ చూస్తున్నాడు, అనగా దేవుని యొక్క సన్నిధి చూస్తున్నాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి నిజంగా ఇక్కడ మొరపెట్టి వారికి ఎలాగంట, నిజంగా మొరపెట్టి వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన సన్నిధి మనకు సమీపంగా ఉంది. ఆయన సన్నిధిలోకి వచ్చి మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా మనకు ఆయన మరి అనుగ్రహిస్తాడని ఇక్కడ దావీదు నమ్ముతున్నాడు అనమాట. కాబట్టి అందుకంటాడు కదా, ద్వితీయోపదేశకాండం 4:7 అంటారు చూడండి, ఆయనకు మొరపెడితే, నిజంగా మొరపెడితే దేవుడికి. చూడండి, ద్వితీయోపదేశకాండము 4:7 అంటాడు కదా, ఏలనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని ఏమో మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనం ఉన్నప్పుడు ఏ దేవుడు సమీపంగా. చూడండి, మనం మొరపెట్టినప్పుడు లేదంటున్నాడు ఇక్కడ, ఎవరు లేరు మనకు, ఆ మానవుడికి మనం మొరపెట్టినప్పుడు మనకు అంత సమీపంగా మన మొర ఆలకించే వాడు ఎవరు లేరని ఇక్కడ మరి దావీదు అంటున్నాడు. కాబట్టి మరి ఆయన మరి దావీదు ఇక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్ ఆయన యొక్క సన్నిధిని చూస్తున్నాడు. ఆఖరిగా చూడండి 21 యెహోవా తను ప్రేమించి వారందరినీ కాపాడు. అయితే భక్తులందరినీ ఆయన నాశనం చేయను. నా నోరు యెహోవాను స్తోత్రం చేయను, జరుగుతారు ఆయన పరిశుద్ధ నామంలో నిత్యము సన్నిధించదు కాక యెహోవాను. చూడండి, మళ్ళీ ఇక్కడ యెహోవాను స్తుతించడానికి స్తుతి కీర్తన కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రారంభం యెహోవాను స్తుతించడానికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆఖరిగా మనం ఏదో చూసుకున్నట్లయితే ఆయన భద్రత. కాబట్టి ఆయన మనల్ని భద్రపరిచేవాడు, ప్రొటెక్షన్ ఇచ్చేవాడుగా దేవుడు ఇక్కడ చూస్తున్నాడు. కాబట్టి అందుకంటే యెహోవా తనను ప్రేమించి వాళ్ళందరూ ఏం చేస్తాడంట, కాపాడుతాడు. మనం ఆయన దగ్గర భద్రతని మనం చూస్తున్నాం. దేవుని మనకున్న ప్రతి పరిస్థితుల్లో మనం కాపాడేవాడిగా, మనల్ని భద్రత ఇచ్చేవాడిగా మనం ఇక్కడ చూడొచ్చు. దావీదు దేవుడిని
మరి ఆయన భద్రపరచేవాడుగా అనేక పరిస్థితుల్లో దావీదు మరి దావీదుని సౌలు చంపాలని చూస్తాడు. అన్ని విషయాల్లో దావీదుని సౌలు చంపాలని చూసినప్పుడు దేవుడు కాపాడుతూ ఆయన భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని యొక్క ప్రొటెక్షన్ దేవుడు చూస్తున్నాడు. చూడండి మరి ఇక్కడ దేవునిలో మరి దావీదు దేవునికి ఇస్తున్న స్థానం అనగా పొజిషన్ మనం చూస్తున్నాము. ఆయనకి ఇస్తున్న పవర్, దేవునికి కలిగి ఉన్న ఆయన శక్తిని మనం చూస్తున్నాము. మరి దావీదు దేవుని విషయంలో అనేక పర్సనాలిటీ అనగా ఆయన యొక్క గుణ లక్షణాలను దావీదు ఏ విధంగా దేవుని విషయంలో గమనిస్తున్నాడో అదేవిధంగా ఆయన యొక్క మరి ప్రాధాన్యత దావీదు దేవుని జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆయన ప్రాధాన్యత కలిగిన వాడుగా చూస్తున్నాడు. అదేవిధంగా ఆయన సమకూర్చేవాడు దేవుడు మరి అన్ని విషయాల్లో మనల్ని పోషించేవాడు, సమకూర్చేవాడుగా దావీదు చూస్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిని దావీదు చూస్తున్నాడు. అదేవిధంగా దేవుని యొక్క భద్రతను దావీదు చూస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చూస్తున్నాం? మనం ఎవరికి మరి యొక్క గొప్ప స్థానాన్ని మనం ఇస్తున్నాం? ఎవరికి ఇస్తున్నాం? మరి ఆ శక్తి మంత్రిగా మనం ఎవరిని చూస్తున్నాం? లేదా మన జీవితంలో ఏది ప్రాధాన్యత మనకుంది? మనల్ని ఎవరు సమకూరుస్తున్నారు? మన ఎవరు కాపాడుతున్నారు? మన ఎవరు భద్రపరుస్తున్నారు? మన మరి యొక్క సన్నిధి ఎవరికి మనకి మన జీవితంలో ఉందంటే మరి దేవుని ఎవరైతే మనము ఆ విధమైన స్థానము, ఆ విధమైన శక్తిని, దేవుని ఆ యొక్క ప్రాధాన్యతను, మరి దేవుని యొక్క సమకూర్పుని ఎవరైతే గ్రహిస్తారో, దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే గ్రహిస్తారో, ఆయన భద్రతలు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారో దేవుని స్తుతిస్తారు. ఇక్కడ దావీదు మన వెండి దేవుడి పట్ల చూస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఫస్ట్ అనగా మొట్టమొదటి ప్రాధాన్యత దావీదు జీవితంలో దేవునికే ఇష్టవచ్చాడు. కాబట్టి ఒక రాజుగా ఆయన్ని రాజైన దేవా నేను ఘనపరుస్తాను, నిన్ను సన్నిధిస్తాను, అనుదినము నిన్ను స్తుతిస్తానని దావీదు మరి దేవుని కనపరుస్తుంది. మరి ఇక్కడ కనపరిచేవాడుగా ఆయన స్తుతించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అనుదినము ఆరాధన అంటే ప్రత్యేకంగా ఆరాధించాల్సిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి పరిస్థితులను తప్పిస్తున్నప్పుడు ఆయన స్తుతించడమే ఆరాధన. మనకి పరిస్థితులు ఆయన చక్కదిద్దుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు ప్రతి విషయంలో ఆయన స్తుతించడమే మనం ఆరాధన. అందుకే నిత్యము ఆయన ఆరాధించాలి, నిత్యం ఆయన సన్నిధించాలని దావీదు అంటున్నాడు. ప్రతి దినము ఆయన ఆరాధించాలి, అనుదినము నేను స్తుతించేదని అంటున్నాడు దావీదు. కాబట్టి మనం కూడా మరి ఆరాధన అంటే కేవలం ఇక్కడ చేసే ఒక 2 నిమిషాల ఆరాధన కాదు. ప్రతి మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యంలో, భీకర కార్యంలో ఆయన యొక్క మహత్యం ఎరిగిన వారంగా మనం ఆ స్థానం ఆయనకి ఇస్తూ, ఆయన గుణ లక్షణాలు మనం గ్రహిస్తూ, మరి ఆయన సమకూర్పును మనం తెలుసుకుంటూ అనేకులకు మన తరం వారికి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం ప్రకటిస్తుంటామో దేవుడు మన ద్వారా ఆయన గణపరచబడతారు. ఆయన ప్రణాళిక మరి నెరవేర్చాలంటే మనం ఆ విధంగా జీవిస్తేనే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేరుతుంది. కాబట్టి అది